నమస్కారం అండి. ఇవాళ నేను మీకు మా కేదార్నాథ్ యాత్ర విశేషాలు వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. మేము బద్రీనాథ్లో తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 వరకు ఆలయం లోపల అభిషేకం, అలంకార దర్శనాలు చేసుకొని మేము బద్రీనాథ్ నుంచి తిరుగు ప్రయాణం సీతాపూర్ అనే ఊరికి వెళ్తున్నాము. దారిలో మా తోటి ప్రయాణికులతో మేము గ్రూప్ ఫొటోస్ దిగాము. ఇక్కడ వాళ్ళందరూ మేము లాస్ట్ 10 రోజుల నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాము. బస్సులో పాటలు, శ్లోకాలు, భజనలు చేసుకుంటూ వెళ్ళాము. ఒక కుటుంబంలాగా కలిసిపోయాము. సో గుర్తుగా మేమందరం కలిసి అక్కడ కొండ ప్రదేశాల్లో గ్రూప్ ఫొటోస్ దిగాము. ఇక్కడి నుంచి మేమేమో కేదార్నాథ్కి హెలికాప్టర్స్లో వెళ్తున్నాము. వాళ్ళేమో గౌరీకుండ్ నుంచి డోలీలు కానీ గుర్రాల ద్వారా కేదార్నాథ్కి చేరుతారు. సో మేము గుప్తకాశీ అన్న ఊర్లో దిగిపోయాము. అక్కడ కేదార్ అన్విత రిసార్ట్స్లో మేము దిగాము. ఇక్కడ మాకు రాత్రి బస చేసాము. చాలా బాగుండే. పొద్దున లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మేము మా హెలిప్యాడ్కి వెళ్ళాలి అన్నమాట. సో ఇది కేదార్నాథ్ వెళ్ళే మార్గంలో ఉంది కాటేజ్. చాలా కొత్తవి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ చేసి హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టర్స్లో కేదార్నాథ్ వెళ్ళాలన్నమాట. సో ఈ లోపల మేము అక్కడ కొంచెం వీడియో షూట్ చేసుకున్నాము. ఎందుకంటే ప్రదేశం చాలా బాగుంది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండే కదా. దూరం నుంచి మనకి స్నో మౌంటైన్స్ కనిపిస్తుంది. అంత దూరంలో ఉంటుంది కేదార్నాథ్. అయితే కేదార్నాథ్ మనము బై రోడ్ చేరలేము. గౌరీకుండ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ట్రెక్కింగ్ అయినా చేయాలి, లేకపోతే గుర్రాలు, డోలీల్లో వెళ్ళాల్సి వస్తుంది. సో మేము ఇక్కడ కొంతసేపు ఈ ఫొటోస్ దిగి వీడియో షూట్ చేసాము. చాలా అందంగా ఉంది ప్రకృతి. ఆ కొండలు, లోయలు, స్నో మౌంటైన్స్ చూస్తుంటే అసలు మనసు చాలా ఆహ్లాదకరంగా అయిపోయింది. సో తిరిగి మేము మా లగేజ్ అన్నీ ఒక కాటేజ్లో పెట్టేసి అక్కడి నుంచి మేము తిరుగు ప్రయాణము గుప్తకాశీ కిందికి వచ్చామన్నమాట. గుప్తకాశీలో 2 రకాల హెలిప్యాడ్స్ ఉన్నాయి. అక్కడికి మేము వెళ్ళాలి. ఎందుకంటే మాలో ముగ్గురికి ఆర్యన్ ఏవియేషన్ ద్వారా హెలికాప్టర్స్ దొరికాయి ఆన్లైన్లో. ముగ్గురికేమో ట్రాన్స్భారత్ ఏవియేషన్ ద్వారా హెలిప్యాడ్స్ దొరికింది. సో చూస్తున్నారు కదా ఈ ఘాట్ రోడ్డు. మేము ఇది దిగి మా హెలిప్యాడ్స్ దగ్గరికి చేరుకుంటున్నాం అన్నమాట. చూసారు ఎంత సుందరంగా ఉందో ప్రకృతి ప్లస్ కొండలు. ఇది హెలిప్యాడ్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మమ్మల్ని కేదార్నాథ్కి 9 నిమిషాల్లో హెలికాప్టర్స్తో తీసుకెళ్తారు. సో ఇది మేము మాతో ఉన్న ఆయన మా పైలట్ అన్నమాట. మమ్మల్ని హెలికాప్టర్లో ఆయన తీసుకెళ్లారు కేదార్నాథ్కి. సో మేము కేదార్నాథ్ 9 నిమిషాల్లో చేరాము. అక్కడ చేరినాక అక్కడ హెలిప్యాడ్ నుంచి పైన కేదార్నాథ్ గుడి వరకు సుమారు 2 కిలోమీటర్లు దూరం ఉంటుంది. చాలా ఎత్తు ఎక్కాల్సి వస్తుంది. కొంచెము బ్రీతింగ్ ప్రాబ్లం అనిపించి నేను పిట్టు ఎక్కాను. పిట్టు నిజంగా వీళ్ళు దేవుళ్ళతో సమానం. మన బరువును మోసి మనని తీసుకెళ్తారు ఎక్కడంటే అక్కడికి. మా వాళ్ళేమో నడిచి వస్తున్నారు. సో నేను ఈ వీడియో షూట్ చేశాను. ఆ పైన ఎక్కుతున్నప్పుడు మీకు దూరంగా చూపిస్తున్నాను కొండలు. ఇది ఉత్తరాఖండ్లో హిమాలయ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ అన్నమాట. సో మీకు స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. మనకి అక్కడికి చేరాకనే ఒక రకమైన ప్లెజెంట్ ఫీలింగ్, ఒక దేవభూమిలో ప్రవేశించినట్టు అనిపిస్తుంది. దారి పోగున ఇటు అటు దుకాణాలు ఉంటాయి. వాటిల్లో పూజా సామాన్ అమ్ముతూ ఉంటారు. బాగా మంచి సౌకర్యం చేశారు. రోడ్లు బాగా తయారు చేశారు. అన్ని వసతులు ఏర్పరిచారు యాత్రికులకు. ఇక్కడ కూడా మన చార్ధామ్ రిజిస్ట్రేషన్ స్లిప్ చూపించినాకనే మనకి దర్శనాలు అవుతాయి. అయితే మేము కొంచెం ముందుగా వచ్చాము. మా ఫ్రెండ్స్ వాళ్ళకి హెలికాప్టర్ నెక్స్ట్ 2-3 ఇంటికి ఉందంటే మేము ముందు మా గెస్ట్ హౌస్కి వెళ్ళాలనుకున్నాం. చాలా కొత్త గెస్ట్ హౌస్ కడుతున్నారు. ఆ వరదల తర్వాత అన్నీ నాశనం అయినప్పుడు ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ వస్తున్నాయి. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా కొండలు. ఇక్కడ అన్ని చోట్ల నుంచి వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. దూరంగా కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ని దూద్ గంగా అంటారు. సో మేము ఇక్కడి నుంచి గుడి దగ్గరికి వెళ్ళి గుడికి దగ్గరలోనే మాకు అకామిడేషన్ ఇప్పించారు. అయితే ఇక్కడ చాలా రష్ ఉన్నటువంటి అకామిడేషన్ చాలా కష్టంగా ఉండే.
సో మాకు దేవుడి దయ వల్ల గుడి పక్కనే దొరికింది. సో గుడి దగ్గరికి చేరినాక మనకి చూస్తారా దూరం నుంచి మనకు కనిపిస్తున్నాయి వాటర్ ఫాల్స్. ఇప్పుడు మనం కేదార్నాథ్ గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఓం అనేది పెద్దది కట్టారు, అది చాలా శుభప్రదంగా కనిపిస్తుంది మనకి. ఇలా గుడి ఆవరణ కూడా చాలా పెద్దగా చేశారు. మెట్లెక్కి మన గుడిలోకి వెళ్ళొచ్చు. అది రిజిస్ట్రేషన్ ఆఫీసు ప్లస్ మన ఆలయం టికెట్స్ బుకింగ్స్ ఏమైనా చేయాలంటే ఆఫీస్లో చేసుకోవచ్చు. ఇట్లా చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఇది చాలా చూస్తే గుడి వెనక మౌంటైన్స్ అండ్ ఈ కోట్ల వెనకనే మాకు ఉన్నది ఒక అకామిడేషన్. మేము మా మిగతా ప్రయాణికులు వచ్చే వరకు అక్కడ ఉండాలని అనుకున్నాము. తర్వాత వేరే ప్రదేశాలు చూడాలనుకుంటున్నాము. కేదార్నాథ్లో చూడదగినవి కేదార్నాథ్ ఆలయము చూసారు కదా, కొండల ముందు మంచు కొండల ముందు నంది, తర్వాత ఈ భీమశిల, ఇది గుడి వెనక ఉంటుంది. దీని విశిష్టత నేను మీకు చెప్తాను. తర్వాత కాలభైరవనాథ్ గుడి, అది ఒక 1 కిలోమీటర్ పైన ఉంటుంది కేదార్నాథ్ గుడి నుంచి. తర్వాత ఆదిశంకరాచార్య స్తూపం ప్లస్ రేతాస్కుండ్, దీని విశిష్టత నేను మీకు చెప్తాను. అయితే మేము మా వాళ్ళందరూ ఇది మందాకిని నది, మన కేదార్నాథ్ మందాకిని ఒడ్డున ఉంటుందన్నమాట. సో మేము ఇంకా మళ్ళీ ఇప్పుడు సాయంత్రం అందరూ వచ్చాక కాలభైరవనాథ్ గుడికి బయలుదేరాము. అది కూడా చాలా ఎత్తుగా నడవాలి కాబట్టి మేము పిట్టీస్ ద్వారానే, పిట్టు అంటే ఒక బుట్టలో మనిషి కూర్చోబెట్టి మోసుకొని వెళ్తారు. చాలామంది నడుస్తారు కానీ కొంచెం మాకు ఇబ్బంది అనిపించి మేము పిట్టూస్ ఎక్కామన్నమాట. చూడండి మీకు దూరంగా స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. ఆ సూర్యాస్తమం సమయంలో అవి గోల్డెన్ మౌంటైన్స్ లాగా కనిపిస్తుంది. మీకు పైనుంచి మొత్తం కేదార్నాథ్ కూడా కనిపిస్తుంది, ధామంతా ఆలయం కూడా కనిపిస్తుంది. నేను మీకు తర్వాత చూపిస్తాను. సో మేము అది దూరంగా కనిపించేది కేదార్నాథ్ కాలభైరవనాథ్ గుడి. మేము అంత పైకి వెళ్ళాలన్నమాట. సో మీకు ఈ కాలభైరవనాథ్ స్థల పురాణం గురించి కూడా మీకు ఎప్పుడు నేను చెప్తాను, దాని విశిష్ట. కాలభైరవనాథ్ అంటే భైరవుడు శివుడు సృష్టించిన రూపం అన్నమాట. భైరవుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అనమాట. 6 నెలలు ఎప్పుడైతే మొత్తం కేదార్నాథ్ మంచుతో కప్పిబడి ఉంటుందో అప్పుడు ఈ భైరవనాథ్ మొత్తం ప్రదేశానికి క్షేత్రపాలకుడు. చూస్తూ ఉంటాడు, నెగిటివ్ ఎనర్జీస్ని తీసేస్తూ ఉంటాడు, అక్కడ దుష్ట శక్తులన్నిటిని కూడా నాశనం చేస్తూ ఉంటాడు. అయితే ఈ కాలభైరవనాథ్ గుడికి దర్శనం తప్పకుండా చేసుకోవాలని అంటారు. మనకి కాలభైరవనాథ్ ఇలా విగ్రహాలు ఉంటాయి. ఇది శివుడి విగ్రహము త్రిశూలంతో పాటు ఉంటుంది. మీకు పైన నుంచి కనిపిస్తున్నాయి దూద్ గంగా అనే ఒక వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్స్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇది కాలభైరవనాథ్ గుడి. పైన కప్పు ఉండదు, చుట్టూ గోడలు ఉండవు. ఇక్కడ ఒక అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. దీంట్లో మనం నూనె కూడా పోసుకొని మనం పూజలు జరుపుకోవచ్చు. ఇలా ఈ అన్ని వేరే వేరే విగ్రహాలు శివుడికి సంబంధించినవి మనం ఈ రాయి మీద చూస్తున్నాము. కాలభైరవనాథ్ గుడి చాలామంది వాళ్ళ కోరికలు తీర్చుకుని అక్కడ తాళ్ళు కడుతూ ఉంటారు. పైనుంచి మనకి మొత్తం కేదార్నాథ్ ధామ్ కనిపిస్తూ ఉంటుంది. వాటర్ ఫాల్స్ కేదార్నాథ్ ధామ్ చూసారా, వెనక మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. సో కొంచెం చలి పైన ఉండేవారు, కొంచెం చలిగా కూడా ఉన్నది, చీకటి కూడా పడుతున్నది. సో ఇక్కడ నుంచి మేము మా ప్రయాణము మళ్ళీ కిందికి వెళ్ళి కేదార్నాథ్ ధామ్ దగ్గరికి చేరుకోవాలని అనుకున్నాం అన్నమాట. సో సుమారు మనకు అరగంట పడుతుంది కింద నుంచి పైకి రావటానికి. కాలభైరవనాథ్కి అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని అంటారు. భైరవనాథుడు ఎక్కడైతే శివుడు మెయిన్ ఆలయాలు ఉంటాయి తప్పకుండా అక్కడ భైరవనాథ్ ఆలయాలు ఉంటాయి. అది చాలా చోట్ల మనకి ఇప్పుడు ఎట్లయితే కాశీలో కాలభైరవుడు ఉన్నారు, అలా చాలా వైష్ణవి దేవులు కూడా కాలభైరవుడు ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన ఆలయాలు. సో అక్కడి నుంచి మేము తిరుగు ప్రయాణము కిందికి వస్తున్నప్పుడు మేము కొంచెము ఫొటోస్ దిగి ఇక్కడి నుంచి మేము ఫోటో షూట్ చేసుకొని కిందికి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్లో ఆలయము, కొండలు అని. సో అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అన్నమాట.
సో ప్రయాణంలో ఇప్పుడు మేము కిందికి వస్తున్నప్పుడు తీసిన వీడియోలో మీకు మొత్తం కేదార్నాథ్ ధామ్ కనిపిస్తుంది. ఇక్కడ నేను మీకు కొంచెం కేదార్నాథ్ స్థల పురాణం గురించి చెప్పదలుచుకున్నాను. ఇది చాలా ముఖ్యమైన జ్యోతిర్లింగం ఒకటి. నరనారాయణులు ఇక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేశారు శివుడి దర్శనం కోసము. ఎప్పుడైతే శివుడు ప్రత్యక్షమయ్యారో వాళ్ళు ఆయన్ని ఇక్కడే ఉండిపోమని కోరారు. సో అలా శిలా విగ్రహంగా ఇక్కడ ఉండిపోతారు. స్వయంభూ శివలింగం అన్నమాట ఇక్కడ కేదార్నాథ్లో. రెండో కథనం ఏంటంటే మహాభారతం పురాణంతో ముడిపడి ఉన్నది. పాండవులు వాళ్ళు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచాక కొన్ని సంవత్సరాలు రాజ్యం చేశాక వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ ముని మనవులకి అప్పగించి వాళ్ళు వాళ్ళ వంశీకులని, కొంతమంది చుట్టాలని, బంధువుల్ని చంపిన పాపాల నుంచి విమోచన కోసం శివుడిని దర్శనం చేసుకోవాలనుకున్నారు. సో ఆ శివ దర్శనం కోసం వాళ్ళు హిమాలయాల్లో తిరుగుతున్నప్పుడు శివుడికి వాళ్ళని క్షమించాలని లేకుండే. సో ఆయన ఏం చేశారు, ఒక ఎద్దు రూపంలో మారిపోయి గుప్తకాశీలు తిరుగుతున్నారన్నమాట. అయితే భీముడు ఆయన్ని గుర్తుపట్టి దబదబ పరిగెత్తి శివుడిని పట్టుకోవాలని చూసినప్పుడు తోకతో శివుడు పూర్తిగా భూమిలోకి వెళ్ళిపోతాడు. ఆ తోకను పట్టుకొని వెన్నుపూసని పైకి లాగుతాడు భీముడు. అది శివలింగంలాగా ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఆ శివలింగానికి పాండవులు ఒక గుడి కట్టి అక్కడ పూజలు చేసుకొని శివుడు ప్రశంసమై వీళ్ళకి దర్శనం ఇచ్చి వీళ్ళని క్షమిస్తాడు. అలా మిగతా 4 చోట్ల కూడా ఆయన తిరిగి వెలుస్తాడు. ఆయన్ని మొత్తం 4 చోట్ల కూడా ఈ పాండవులు గుళ్ళు కట్టిస్తారు. దాన్నే పంచకేదార్ అంటారు. చూస్తున్నారు కదా, పైనుంచి మనకి దేవాలయం కనిపిస్తున్నది, కేదార్నాథ్ దేవాలయం. చీకటి పడుతున్నది, సో లైట్లు కూడా వెలుగుతున్నాయి అదనమాట. సో ఇది అలా ఇక్కడ కేదార్నాథ్ శివుడు ఇక్కడ ఆలయంలో నివసించిపోతాడనమాట. సో ఇది కేదార్నాథ్ స్థల పురాణం. సో చాలా ముఖ్యమైన గుడి, ఇది తప్పకుండా దర్శించాల్సిన ఆలయము. సో మేము కేదార్నాథ్ దగ్గరికి వెళ్ళి ఇంకా మిగతా ప్రదేశాలు కూడా చూడాలనుకున్నాము. చిన్నగా అప్పుడే వర్షం మొదలవుతున్నది, చలి బాగా ఎక్కువ అవుతున్నది. సో మేము చూసారా పిట్టూలు ఎట్లా ఎక్కించుకొని వస్తున్నారు వాళ్ళు, కానీ బాగా చాలామంది నడుస్తారు కూడా, మేమైతే చేయలేకపోయాము. సో ఇలా చూడండి మీకు మొత్తం కేదార్నాథ్ ధామ్. ఇది దూద్ గంగా, ఇది వాసుకి తల్ అనే ఒక సరోవరం కేదార్నాథ్ పైన ఇంకా ఉంటుంది. అక్కడి నుంచి కరిగి వస్తూ మందాకిని నదితో కలిసి అక్కడ దాన్ని వాసుకి ప్రయాగ్ అంటారు. ఇక్కడ ఇదన్నమాట పాండవులు ఆలయం కట్టించినట్టు. ఇక్కడ కేదార్నాథ్, తుంగనాథ్, దీన్నేమో రుద్రనాథ్ అంటారు, మధ్యమేశ్వరు. సో ఇక్కడ ఏమో బొడ్డు ఇంకా కడుపు కనిపిస్తుందని, ఇక్కడేమో చేతులు తుంగనాథ్, ఇది హైయెస్ట్ కేదార్నాథ్. ఇక్కడేమో మనకి తల ఫేస్ మొహం కనిపిస్తుందని, అలా రకరకాల పంచకేదల్లో ఒక్కొక్క భాగం శివుడిది ఇక్కడ కనిపిస్తుంది. అయితే మా వాళ్ళు ఎవరైతే నడుచుకుంటూ వస్తున్నారో వాళ్ళు ఇక్కడ గుప్తకాశీ అదే మన సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వెళ్ళి గౌరీకుండ్లో అమ్మవారి దర్శనం చేసేసుకొని వాళ్ళు ఇలా గుర్రాల మీద కానీ డోలీల మీద కానీ ఈ ట్రెక్కింగ్ రూట్లో బయలుదేరి వచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఫొటోస్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇట్లా 14 నుంచి 16 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది. ఇట్లా పైకి వచ్చేది వాళ్ళు గుర్రాలన్నీ ఒక చోట ఆగిపోతే అక్కడి నుంచి కూడా మళ్ళీ వాళ్ళు 2-3 కిలోమీటర్లు నడవాలి గుడి ఆలయం దగ్గర చేరడానికి. ఇది వరదల తర్వాత కనిపించిన కేదార్నాథ్ గుడి ఇలా ఉండిపోయింది మొత్తం శిథిలావస్థలో నంది. తర్వాత దాన్ని పునర్నిర్మాణం చేశారు. అయితే ఇక్కడ మీకు నేను భీమశిల కథ గురించి చెప్పాలనుకుంటున్నాను. భీమశిల అనేది ఒక పెద్ద రాయి, ఒక శిల పైనుంచి వరదలప్పుడు కొట్టుకుంటూ వచ్చి కరెక్ట్గా గుడి వెనక భాగంలో ఆగిపోయింది. అది ఎంత వెడల్పు, గుడి ఎంత వెడల్పు ఉందో ఆ రాయి కూడా అంత వెడల్పుగా ఉందన్నమాట. ఆ వెడల్పు ఉండబట్టి వచ్చే వరదలు 2 పాయలుగా విడి గుడి రెండు పక్కల నుంచి వెళ్ళి గుడికి ఏం కాకుండా కాపాడిందనమాట. సో ఈ భీమశిలాని ఇప్పుడు అది పూజలు చేస్తూ ఉంటారు. గుడి వెనక ఉంటుంది. సో దీన్ని కూడా తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అన్నమాట. ఇది రిష్కుండం అంటారు దీన్ని. ఇక్కడ ఏంటంటే మనకి కనిపిస్తుంది ఒక నది, రేతాస్కుండ్ అంటారు.
ఇది ఇక్కడ ఏంటంటే దీనికి కథనం ఇక్కడ ఎప్పుడైతే మన్మధుడు శివుడిని తపస్సు భంగం చేయాలనుకుంటున్నాడో అప్పుడు మన్మధుడిని భంసం చేసినాక ఆయన భార్య రతి బాగా ఏడ్చినప్పుడు అది ఒక రేతాసుకొండలాగా అయినట్టు. అక్కడ మనం ఓం నమ శివాయ అంటేనే నీళ్ళలో బబుల్స్ కనిపిస్తాయి, ఇంకేది అర్చినా మనకేం కనిపించదు. రెండోది పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఆ కుండల్లో నీళ్ళు చల్లుకుంటే వాళ్ళకి పిల్లలు కలుగుతారని ఇక్కడ నమ్మకం అనమాట. సో ఇది. సో నెక్స్ట్ డే మేము పొద్దునే ఆలయానికి వెళ్ళాము. మాకు స్పర్శ దర్శనం అభిషేక దర్శనం ఉండే. మేము పొద్దునే ఆలయం వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటికి వచ్చాము. సో దాని తర్వాత మేము అక్కడ వెనక ఆదిశంకరాచార్య స్తూపం ఎక్కడైతే సమాధి అన్నారో ఇది పూర్వం అంటే ఫ్లడ్స్కి ముందు తుఫాన్కి ముందు వచ్చిన పూర్వం ఉన్న ఆలయము ఆదిశంకరాచార్యది. ఇప్పుడు కొత్తగా కట్టిన ఆదిశంకరాచార్య. తర్వాత మేము దర్శనం తర్వాత మేము అక్కడి నుంచి మళ్ళీ మా తిరుగు ప్రయాణం గుప్తకాశీకి హెలికాప్టర్స్ ద్వారా వెళ్ళాలని మేము హెలిప్యాడ్ దగ్గరికి వచ్చాము. సో హెలిప్యాడ్లో అక్కడ కొంతసేపు కూర్చున్నప్పుడు మాకు ఈ వీడియో రికార్డింగ్ చేశాను. సో ఇక్కడ 2 ఆర్యన్ అండ్ ట్రాన్స్ భారత్ కూడా ఇక్కడ నుంచే బయలుదేరుతుంది. సో ఒక హెలికాప్టర్ వస్తుంది, ఇంకొక హెలికాప్టర్ ఎగురుతుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక హెలికాప్టర్ వెళ్తూ వస్తూ ఉంటుంది. సో గ్రౌండ్ స్టాఫ్ చాలా అలర్ట్గా ఉంటారు. ఒక హెలికాప్టర్ ల్యాండ్ కాగానే వెళ్ళి వేగంగా వాళ్ళ అక్కడ మన యాత్రికుల్ని కిందికి దింపి మళ్ళీ కొత్త యాత్రికుల్ని ఎక్కిస్తూ ఉంటారు. టైం వేస్ట్ చేయకుండా వెంట వెళ్తూ ఉంటాయి. ఇక్కడ గుప్తకాశీ నుంచి, పాటా నుంచి, డెహ్రాడూన్ నుంచి కూడా హెలికాప్టర్స్ వస్తాయి. డెహ్రాడూన్ నుంచి వచ్చిన హెలికాప్టర్స్ పెద్దగా ఉంటాయి, ఎక్కువ మందిని తీసుకొస్తుంటారు. ఈ చిన్న హెలిప్యాడ్స్లో అంటే పాటాకి తర్వాత గుప్తకాశీకి సుమారు ఒక 6 నుంచి 8 మంది కూర్చునేటట్టు ఉంటుంది. చూడండి ఎంత బాగుంది, ఒకటి వస్తున్నది ఇంకోటి ఎగరటానికి రెడీ అవుతున్నది. సో ఇలా చూస్తూ కొంతసేపు మా టర్న్ వచ్చే వరకు మేము అక్కడ కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి మేము హెలికాప్టర్ ఎక్కి గుప్తకాశీకి వెళ్ళాలి. అక్కడి నుంచి 9 నిమిషాలు టైం పడుతుంది. పైనుంచి కూడా కింద చాలా బాగా అనిపిస్తుంది, కొండలు, లోయలు, నదులు చాలా బాగా కనిపిస్తుంది. కానీ మాకు ఈ కేదార్నాథ్ దర్శనము, ఈ ధాము చాలా మంచి అనుభూతిని కనిపించింది. మా జీవితంలో ఒక మధుర స్మృతిగా మిగిలిపోతుంది. సో మేము హెలికాప్టర్స్ ద్వారా మళ్ళీ కిందికి వెళ్తున్నాము. సో ఇది ఒక దేవభూమి, ఏదో శివుడికి చాలా దగ్గరగా చేరినట్టు అనిపించింది. జీవితంలో ఒక్కసారైనా మనం ఈ దర్శనం చేసుకోవాలి. పునర్దర్శనం కోరుకోవటం కూడా భయం వేస్తుంది, ఎందుకంటే చాలా కష్టమైన యాత్ర ఇది. ఇంకా దైవ సంకల్పం ఎలా ఉందో తెలియదు కానీ సో మేము తిరిగి ఈ హెలికాప్టర్ ద్వారా మళ్ళీ మేము గుప్తకాశీకి చేరుకున్నాము. ఈ వీడియో షేర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు లైక్ చేసినందుకు చాలా సంతోషము.